ఏంటి వీడు ఇంకా రాలేదు? టైం ఎంతయింది? మన దగ్గర వాచ్ లేదు కదా! సర్లే ఎక్కడున్నాడో కాల్ చేద్దాం. వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? ఎలా ఎస్కేప్ అయిదాం? మా కస్టమర్ కేర్కి చేసినందుకు ధన్యవాదాలు. మీరు రీఛార్జ్ చేయనందున మీ కాల్స్ అన్నీ నిలిపివేయబడ్డాయి. రీఛార్జ్ అయిపోతే రింగ్ ఎలా అయిందబ్బా? సరే మళ్ళీ చేద్దాం. వదిలేలా లేడే. మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి నెట్వర్క్ పరిధిలో లేరు. రే సిట్టింగ్ ప్లాన్ చేసావు, 2 కేఫ్ ప్లేట్లు సరిపోతాయిగా? రే కేఫ్ స్ట్రాంగ్ రా. అబ్బా యారా నెట్వర్క్ పరిధి అది ఇదన్నావు, ఇప్పుడు ఏంటి నాన్న? మందుంటే పరిధులతో పని లేదు మామ. అది సర్లే కానీ ఇమీడియట్గా థియేటర్ దగ్గర రా, వెంకీ రిలీజ్ ఉంది, అందరూ వస్తున్నారు. అర్రే ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ కేసు వస్తే బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారా? ఇప్పటికే 2 లీటర్లు ఇచ్చాను రా. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఈ మధ్య బైక్ మీద కూర్చొని కూడా బ్లడ్ ఇస్తున్నారా రా? ఎక్కడున్నాడు? అమ్మని చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్. నమస్తే బాబు. నీ అబ్బా ఏంట్రా హాస్పిటల్ ఎంత విశాలంగా ఉంది, బ్లడ్ ఎక్కడ ఇస్తున్నాను? సైలెన్సర్కి ఇస్తున్నావా? నీ సినిమా రిలీజ్ ఉంది రారా అంటే నాటకాలు చెప్తాను. నాడు సినిమాకి పద బాబు. ఇదేరా నా లాస్ట్ సినిమా. ఇక ఏడ్స్ వచ్చామని పోతావేంటి పైకి? అది కాదు, ఈ ఇయర్ ఎలాగో గుడిచిపోయిందిరా. నెక్స్ట్ ఇయర్ అయినా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎంత దరిద్రంగా ఉంటే మాత్రం నీ తమ్ముడు నువ్వే దూరం తీసుకుంటావా? ఉప్పెన సినిమాలో ఆశగడిది రాయను దూరం చేస్తే నీది నువ్వే. రే మాయిల్ పకీరు, అది కాదురా. చేంజ్ అవుతా అంటే అది కాదురా, 2024 రిజల్యూషన్ రాసుకొని ఫాలో అవుతా అని. రిజల్యూషనా అంటే? న్యూ ఇయర్ లో ఎలా బాగుపడాలో అందులో రాసుకోవచ్చు. నీతో తిరిగి నా లైఫ్ గుడిసిపోయింది. సర్లే ఆ రిజల్యూషన్ అంటే ఏంటి చెప్పు. అవి ఎప్పుడు పడితే అప్పుడు చెప్పే కాదురా, మంచి ముహూర్తం ఉండాలి. ఇదేమన్నా ఫస్ట్ నైట్ ఆరా ముహూర్తం పెట్టుకోనికి? పోయి స్నానం చేసి మన అడ్డాకాడికి రా, మాట్లాడుకుందాం. ఓకే. ఈ టైంలో ఎవడ ఇన్ని మెసేజ్లు. రిప్పు బ్రో, స్వర్గంలో అయినా మంచిగా ఎంజాయ్ చేయి మావ. 11 రోజుల పండక్కి మటన్ ముక్కలు ఉండేలా చూడు మావ. ఏంటిది? ఈ లుచ్చ నా కొడుకు ఏం పెట్టి చచ్చాడో. ఎస్, ఈ రోజు స్టేటస్ 150 మంది చూశారు. నైస్. దొరికాను నా కొడుకు, వీడి సంగతి చెప్తావు. నీ చెప్పా నా స్టేటస్ పెట్టి ఆరైపోయి ఎందుకు పెట్టావు బే? చెప్పాను ముందు, అది కాదు ముందు కూర్చొని మాట్లాడుకుందాం. చెప్పింది కూర్చో ఫస్ట్ కూర్చొని మాట్లాడుకుందా. కూర్చొని మాట్లాడుకుందాం. నీ అబ్బా. ఓకే ముందు చెప్పి నేను. సర్లే కానీ ఆ రెజల్యూషన్ సంగతి చెప్పిగా, ఈ గోలంత ఎందుకు? అది మావ, ఈ లిస్ట్లో ఫస్ట్ రాసేది ఏంటంటే పొద్దున్నే 5 గంటలకి లెగాలి. ఫస్ట్ దొబ్బింది. మనం పండేది ఆ టైం కదరా. తెల్లార్లు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా అని ఎంతో మందిని ఓపెన్గా కలుస్తాం. ఇంకెలా వస్తాను చెప్పు నువ్వు ఆగ్బే. నీ కర్మరా, అసలే అమృత గడియలవి. రెండోది మందు సిగరెట్ మానేయాలరా. నవ్వుతావేంద్రా? ఇట్రా. అమ్మ తోడు సాక్షిగా జనవరి 1 నుంచి నేను మందు మానేస్తాను, కానీ 31 మాత్రం ఫెయిల్. ఒరేయ్, మందు తాగడం వల్ల గవర్నమెంట్కి ఎంత లాభమో తెలుసుగా. అది తెలుసా కదరా. నేను పిఎం అయితే సీఎం అయితే అని రోజు తాగేవాళ్ళం. అయినా న్యూ ఇయర్ స్టార్ట్ అయితే మందుతో కదరా. అంతేగా. లేదు, నేను నీ లెక్క కాదు, మందు మానేస్తా. ఫ్లాష్ బ్యాక్. లేదు, నేను నీ లెక్క కాదు, మందు మానేస్తా. కాస్ట్యూమ్సే మారుతున్నాయి, డైలాగ్ ఎక్స్ప్రెషన్ అన్నీ సేమే. సర్లే నెక్స్ట్. జిమ్కి వెళ్ళి 6 ప్యాక్ సాధిస్తా. ఏంటి సార్ అది? గట్టిగా మాట్లాడితే మన పర్సనాలిటీలు 25 కేజీల బియ్యం మూటమేమంటేనే మొయ్యవు. జిమ్ అంట 6 ప్యాక్ అంట. నీకేం తెలుసురా 6 ప్యాక్ గురించి? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఇక నుండి బయట ఫుడ్ మానేయాలరా.
ఆహా, ఎరా పొద్దున ఏం తిన్నావు? మన భాస్కర్ హోటల్లో బాగుండాలిరా. మరి మధ్యాహ్నం? మన రోడ్ చివరి ఏరియాలో పాస్తా ఉంది చూసినా, భలే ఉంది. మరి రాత్రి సంగతి? మన ఫ్రెండ్స్తో బిర్యానీ పార్టీ ఉందిరా. నువ్వు బయట ఫుడ్ మానేయటం అయినట్టేలే. ఇంకోటి, నెక్స్ట్ ఇయర్లో ఎలాగైనా ఒక అమ్మాయిని లవ్ అయినా మ్యారేజ్ అయినా చేసుకోవాలిరా. ఈ సింగిల్ లైఫ్ బతకలేకపోతున్నారా బాబు. ఇంతవరకు ఏమైనా మన మొక్కల్ని తిరిగి చూసిందారా? లేదురా. పోనీ మీ సైడ్ ఎవరైనా నీకు పిల్లనిస్తారా? లేదురా. నీకు ఎలాంటి అమ్మాయి వస్తుంది చెప్పనా? బేబీ సినిమా చూసావుగా? నేను ఆ అమ్మాయిని లవ్ చేయను. లవ్ కాదురా, ఆ సినిమాలో చివరికి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు చూడు, వాడి పొజిషను నీ పొజిషను ఒకటే. అంటే ఇంకోటి, ఒక మంచి జాబ్, ₹1,00,000 శాలరీరా. అది అవదమ్మా. మొన్న బ్యాక్లాగ్స్కి అటెండెన్స్ లేదని కండోనేషన్ ఫీ ఎంత కట్టావురా? ఓ 15,000 రా. జోడించి కొట్టతని ఎదవా. జీ కిందంత దరిద్రం పెట్టుకుని ₹1,00,000 కావాలంట. ₹1,00,000 దేవుడు నీకు సిగ్గుమానం పెట్టలేదురా? అవి ఉంటే నీతో ఎందుకు తిరుగుతురా అయ్యా. అది కరెక్టేలే. నెక్స్ట్ ఏంటో చెప్పు. ఇంకోటి, ఒక మంచి కారు కొనాలిరా. రోల్స్ రాయిస్, ఆడి ఆ రేంజ్లో. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న రోల్స్ రాయిస్, ఆడి ఆ రేంజ్లో. నీ బైక్ ఒకసారి ఇవ్వరా, అలా పోయేస్తా. ఏ వద్దురా, పెట్రోల్ కూడా లేదు అందులో, కొట్టడానికి కూడా డబ్బులు లేవరా బాబు నా దగ్గర. నీ అబ్బా చెప్పు తీసుకొని మింగుతా. పెట్రోల్ కొట్టడానికి ₹50 లేవు కానీ కార్లు కొంటాడంట. ఏందన్నా రోల్స్ రాయి ఆడియా? ఇంకేమన్నా ఉన్నాయి ఎలాంటి దారుణాలు? ఇంకేం లేవు బా, ప్రస్తుతానికైతే 5 ఫాలో అవుదాం, తర్వాత మిగతాది. The next day. ఇంత స్వచ్ఛమైన గాలి, ఇంత అందమైన ప్రకృతి, ఈ మట్టిలోంచి వచ్చే వాసన. హలో, చెప్పురా. ఎరా జిమ్ పోదామన్నా ఫస్ట్ నుంచి? అది నిన్నరా. మరి ఎందుకురా చేతగాని మాటలు నీకు? అవుతావా? మందవుదాం కౌశిక్, మందవుదాం. తాగుదాం తాగుదాం దా. ఏయ్,